నెల్లూరు జిల్లా కావలిలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సిపి కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో సుమారు 500 బైకులతో పాటు దాదాపు 2,000 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సంచలనం సృష్టించింది అన్నా మీరాక, కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనక, సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక, అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక, పేద సాధల బ్రతుకు భరోసా తీరుస్తావు పేదల కోసా, గుండెల నిండా మంచితనం ప్రతాపన్న దిక్కుతనం, సంచలనం ప్రతాపన్న సంచలనం, అరరే సంచలనం ప్రతాపన్న సంచలనం, సంచలనం సృష్టించింది అన్నా మీరాక, కావలి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరికి తెలుసు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో. హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలని ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో అందరికీ తెలుసు. ఈ రోజుకి ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అవుతోంది. విద్యార్థులను, వ్యాపారస్తులను, ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసి ఏ విధంగా వెన్నుపోటు పడిచారో మనం అంతా కూడా చూసాం. ముఖ్యంగా నిరుద్యోగ యువతని ఏ విధంగా మోసం చేశారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే డిఎస్సి కండక్ట్ చేశారు. అదే గతంలో ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా నిష్పక్షపాతంగా ఎగ్జామ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వటం జరిగింది. ఈరోజు డిఎస్సిలో 10 ఉద్యోగాలు ఇస్తే 100 అవకతవకలు. ఏ విధంగా మోసం చేశారో విద్యార్థులు అందరూ కూడా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. స్పోర్ట్స్ కోటాని గోల్డ్ మెడల్ వచ్చిన అతనికి ఉద్యోగం ఇవ్వకుండా ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.